ఆ జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. జిల్లాలో హేమహేమీలు ఉన్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు జిల్లాలో ఉన్న పార్టీలో సమన్వయం లేకుండా పోయిందా? పార్టీ అధినేత నుంచి సీనియర్ కార్యకర్త వరకు ఇదే వ్యవహారం ఇప్పుడు టెన్షన్ రేపుతోందా? ఇంతకీ ఆ జిల్లాలో పొలిటికల్ హీట్కు కారణం ఏంటి? శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాను అధికార పార్టీ పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలో అధికార వైసీపీ అడ్రస్ పూర్తిగా గల్లంతైంది. ప్రస్తుతం జిల్లాలో కింజారపు ఫ్యామిలీ చక్రం తిప్పుతోంది. ఈ ఫ్యామిలీ నుంచే కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు కొనసాగుతున్నారు. అయితే రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు దాటింది. ఈ నేపథ్యంలో జిల్లాకు కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు పార్టీ హైకమాండ్ కసరత్తు కూడా మొదలుపెట్టింది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి పార్టీ నేతల అభిప్రాయాలు సేకరించేందుకు హోంమంత్రి అనిత నేతృత్వంలో త్రిసభ్య కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. కొత్త చీఫ్ నియామకం కోసం పలువురు పేర్లను సైతం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సిక్కోలు జిల్లా అధ్యక్ష పదవి కోసం చాలా మంది లీడర్లు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో చౌదరి నారాయణమూర్తి బాబ్జీ, మొదలవలస రమేష్, పీరుకట్ల విఠల్, అనేపు రామకృష్ణ ఉన్నారు. వీరే కాకుండా అవకాశం ఇస్తే ఆ పదవి చేపట్టేందుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సైతం పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే మంత్రి అచ్చెన్నాయుడు ఆశీస్సులు ఉన్న వారికి జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఇక సిక్కోలు నుంచి కాళింగ సామాజిక వర్గానికి చెందిన చౌదరి బాబ్జీ, మొదలవలస రమేష్ పోటీ పడుతున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి మామిడి గోవిందరావు, ఆనేపు రామకృష్ణ సైతం రేసులో ఉన్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను తిరిగి కంటిన్యూ చేసేందుకు హైకమాండ్ సిద్ధమైందని సమాచారం. తన కాపు సామాజిక వర్గానికి చెందిన కలమట వెంకటరమణ జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇప్పించుకునేందుకు మంత్రి అచ్చెన్నాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు కళింగ సామాజిక వర్గానికే జిల్లా చీఫ్ బాధ్యతలు ఇవ్వాలనే డిమాండ్ సైతం పెరుగుతుంది. తన సామాజిక వర్గంకు పదవి కావాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ పట్టుబడితే మొదలవలస రమేష్ కు ఛాన్స్ దక్కొచ్చని అంటున్నారు. మరోవైపు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చౌదరి బాబ్జీ అధ్యక్ష బాధ్యతలు చూశారు కాబట్టి ఆయన పేరు కూడా పరిశీలించాలని కోరుతున్నట్టు సమాచారం. కానీ సిక్కోలు పార్లమెంటు పరిధిలో హెచ్చర్ల నియోజకవర్గం లేకపోవడంతో ఆయన వెనుకబడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన తనయుడికి డీసీఎంఎస్ చైర్మన్ పదవి ఇవ్వడంతో బాబ్జీ తగ్గాల్సిన పరిస్థితి కనిపిస్తోందట. అయితే పోటీలో ఎంతమంది నేతలు ఉన్నప్పటికీ కింజారపు కుటుంబం అండదండలు ఉన్నవారికే జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించవచ్చని అంటున్నారు. ఇక్కడే మరో చర్చ జరుగుతోంది. జిల్లా అధ్యక్ష పదవిని ముందే నిర్ణయించినప్పుడు దరఖాస్తులు తీసుకోవడం ఎందుకన్న చర్చ జరుగుతోంది. మొత్తం మీద జిల్లా అధ్యక్ష పదవి తూర్పు కామ సామాజిక వర్గానికి దక్కుతుందని ప్రచారం సాగుతుంది. అయితే ఎన్నికల ముందు వరకు జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కలమట వెంకటరమణ తాను పదవిలో కొనసాగలేనని ఇటీవలే రాజీనామా చేశారు. దాంతో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మామిడి గోవిందరావు, అనేపు రామకృష్ణ ఇద్దరిలో ఎవరో ఒకరికి జిల్లా అధ్యక్ష పదవి దక్కాలన్న డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు వెలమ సామాజిక వర్గానికి ఇవ్వొద్దని టాక్ సైతం వినిపిస్తోంది. ఏదేమైనా ఇప్పటి వరకు కింజారపు కుటుంబానికి దగ్గర ఉన్న నేతలకే అధ్యక్ష పదవి దక్కుతుండడంతో ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది.